హలో గైస్, మనం ఈరోజు చేసుకోబోతుంది పన్నీర్ కర్రీ. ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. దానిలోపు మనం టమాటా కొన్ని స్పైసెస్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దాని తర్వాత మిగతా దాంట్లో పన్నీర్నేమో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న దాంట్లో షేక్ చేయాలి. ఇంకా ఆ పన్నీర్ ముక్కల్ని స్లోగా తీయాలి, ఎందుకంటే కింద కతుక్కున్న కాబట్టి. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా తీస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అలా ప్లేట్ తీసుకొని అవి తీసేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. అప్పుడే పన్నీర్ ముక్కలు బాగుంటాయి. ఇలా కింద కతుక్కోవాలి. అతుక్కున్న తర్వాత ఆ ప్లేట్లో వేసుకొని నెక్స్ట్ దాంట్లో మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు జీడిపప్పు గీ అన్నీ వేసుకోవాలి. ఒక కుక్కర్లో అయినా మీకు ఇష్టమైన దాంట్లో వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి, కలుపుకోవాలి. అవి ఫ్రై అయినంత వరకు కలుపుకోవాలి. ఇంకా మనము చేసుకున్న టమాటా పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పన్నీర్ ముక్కలు క్వాంటిటీ చూడండి, అలాగే వేసుకోవాలి. దాని తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుతున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్నాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని జీరా పౌడర్, ఇంకా వేరే పౌడర్స్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెంసేపు ఉంచితే మనం పుదీనా వేసుకొని